ब्रह्म किमध्यात्मम् किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते अधियज्ञः कथं कोत्र देहेऽस्मिन् मधुसूदन प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ఈ ఏడో అధ్యాయం చివరి 2 శ్లోకాల్లో అర్జునుడు ఒక్కసారిగా విన్న తర్వాత అన్ని కొత్త కొత్త పదాలు కనిపిస్తున్నాయి. ఇంతవరకు ఆ పదం ఎక్కడా వినలేదు. ఏమిటి? బ్రహ్మం ఏంటో తెలుస్తుంది అన్నాడు, అధ్యాత్మము అన్నాడు, అధిదైవం అన్నాడు, అధిభూతం అన్నాడు, అధియజ్ఞుడు అన్నాడు. ఇవన్నీ కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి. అఖిలం కర్మ అన్నాడు. ఇలా అనేటప్పటికి వెంటనే సందేహం కలుగుతుంది. అందుకని వెంటనే ప్రశ్న చేశాడు ఆయన, కిం తద్ బ్రహ్మ అంటే ఏంటి? ఆ బ్రహ్మ అంటే ఏమిటి? కిం. అలాగే అధ్యాత్మం కిం అంటే అధ్యాత్మం అంటే ఏమిటి? మామూలుగా అధ్యాత్మం అంటాడు, ఆధ్యాత్మిక జీవనం అంటుంటాం మనం. ఏమిటి అధ్యాత్మం? కిం కర్మ, ఇదేమిటి? అర్జునుడు కర్మ అంటే ఏమిటో కూడా తెలీదా అనుకుంటాం. మరి ఆయన చెప్పాడుగా ప్రత్యేకంగా అఖిలం కర్మ అని చెప్పాడు కదా ఆయన. అఖిలం కర్మ అన్నాడు. కాబట్టి ఏమిటది? ఏ దృష్టిలో చెప్పావు కర్మ అంటే? మేము రోజు పొద్దున్న లేచి దగ్గర కర్మలు చేస్తూనే ఉన్నాం కదా, ప్రతి మానవుడు కర్మ చేస్తున్నాడు. ఇక్కడ అఖిలం కర్మ యొక్క అసలు స్వరూపం అంతా తెలిసిపోతుందంటే ఏ దృష్టిలో చెప్పాడు భగవంతుడు? ఒక కొత్త యాంగిల్ ఏదో ఉంటుండాలి అక్కడ, అవునా కదా? అందుకని అడిగాడు. అధిభూతం అది కూడా అడిగాడు. తర్వాత అధిభూతం కిం ప్రకృతి, దేన్ని అధిభూతం అంటారు? అధిదైవం కిం ఉచ్యతే, అధిదైవం అని దేన్ని అంటారు? అలాగే ఇక్కడ ఈ ప్రశ్న చూడండి. ఓ మధుసూదన, అస్మిన్ దేహే అధియజ్ఞ కథం అత్ర అంటే ఎవరు అక్కడ? ఈ దేహంలో అధియజ్ఞుడు అనేటువంటి వాడు ఎవడు? అవునా? తర్వాత ప్రయాణకాలే కథం జ్ఞేయ అసి అంటే వెళ్ళిపోయేటప్పుడు ప్రయాణకాలం అంటే ఏంటి? అక్కడికి శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోవడమే ప్రయాణం. ఇక్కడ అంతిమ ప్రయాణం అంటారు చూడండి, అంతిమ ప్రయాణం అంటే శరీరం విడిచిపెట్టడం. ఆ సమయంలో నియతాభి మంచి మనస్సును పూర్తిగా సంయమించినటువంటి వారి చేత కథం జ్ఞేయ అసి, నువ్వు ఎలా తెలియబడతావు కృష్ణ అని అడిగాడు. ఆయన ఏమన్నాడు? చివర్లో దేహం విడిచిపెట్టి వెళ్ళే సమయంలో నన్ను వాళ్ళు తెలుసుకుంటారు, అక్కడ ప్రయాణ కాలం అనే మాట్లాడాడు ఆయన, నన్ను తెలుసుకుంటారు. అదే ప్రశ్న, ఎలా నువ్వు తెలుసుకోబడతావు వారి చేత? ఇక్కడ ఈ దేహంలో అధియజ్ఞుడు ఎవరు అని అడిగాడు. అధియజ్ఞుడు అనే మాట ఇంత మట్టుకు రాలేదు. అవునా? అస్మిన్ దేహి అన్నాడు. ఎలా నువ్వు తెలియబడతావు? అధియజ్ఞుడు ఎవరు? అది అన్నీ మళ్ళీ ప్రశ్నలు. ఇందాక భగవంతుడు చెప్పినవన్నీ కూడా మళ్ళీ వివరంగా తెలుసుకోవడానికి ఆయన ప్రశ్నించాడు. అంతే తప్ప తలకాయ ఇవ్వలే. ఎందుకు? అర్జునుడు కాబట్టి. తర్వాత శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గః
కర్మ సంహితః అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం పరా. శ్రీ భగవాను వాచ. ఒక్కో దానికి సమాధానం చెప్పాడు. సింపుల్, షార్ట్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్. కిం తద్ బ్రహ్మ అంటే అక్షరం బ్రహ్మ పరమం. ఆ బ్రహ్మం అంటే ఏమిటి? అది అక్షరం, అది పరమం. బ్రహ్మం అంటే ఏంటి? పరమం, అక్షరం, అది బ్రహ్మం. తర్వాత అధ్యాత్మం కిముచ్యతే అన్నాడు. స్వభావ అధ్యాత్మం అంటే ఏంటి? స్వభావం. స్వభావం అంటే ఏంటి? సహజంగా ఉండేది. సహజంగా ఉండేది అంటే ఆయన యొక్క స్వభావం. బ్రహ్మం అంటే ఎవరు? బ్రహ్మం అంటే అక్షరం. ఆయన యొక్క స్వభావం ఏంటి? దాన్ని అధ్యాత్మం అన్నాడు. అది మళ్ళీ చెప్పుకుందాం ఒక్కోటి వివరంగా. ఇక్కడ స్వభావమే అధ్యాత్మం. స్వభావం అంటే మామూలుగా స్వభావ ప్రభవైర్గుణై అది వేరు. ఇంతకుముందు భగవద్గీతలో 3వ అధ్యాయంలో అక్కడక్కడంతా స్వభావము నుంచి పుట్టిన గుణాలు అంటాడు. అది ఇది ఒకటి కాదండి. ఆ పదం ఒకటే కానీ అర్థం వేరు. ఇక్కడ స్వభావం అంటే ఏంటి? వాసనలు, సంస్కారాలు, జన్మ సంస్కారాలు ఉంటాయి కదా, 3 గుణాలు, దాన్ని స్వభావం అంటాడు. స్వభావ ప్రకృతి నుంచి పుట్టిన గుణాల చేత ఇదవుతున్నాడు. ఇక్కడ స్వభావం అంటే అధ్యాత్మాన్ని స్వభావం అన్నాడు. అధ్యాత్మం అంటే స్వభావం. సో 2 స్వభావాలకి అర్థాలు వేరు. మామూలుగా మనము డైలీ నిత్య జీవితంలో ఎవరినైనా ఒక మనిషిని గురించి చెప్పినప్పుడు వాడి స్వభావమే అంతండి అంటావా లేదా? అంటావా లేదా? ఏంటి, ఏ దృష్టిలో అంటాం? పైగా ఇంగ్లీష్లో వాడి నేచర్ అండి. వాడి నేచర్ అంటే ఏంటి అర్థం? గుణాలు, అవునా? లోపల ఉన్నటువంటి గుణాల దృష్టిలో అంటాం స్వభావం అనేటువంటి. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన దృక్కోణంలోంచి చెప్తున్నాడు స్వభావం అనే దానికి. రెండవ స్వభావం అంటే పుట్టుకతో ఉన్నది, అవునా? అంటే సహజ సిద్ధంగా ఉన్నది, అది స్వభావం. స్వ అంటే తన యొక్క, అంటే ఎక్కడి నుంచి తెచ్చుకోలేదు, ఎక్కడి నుంచి తెచ్చుకోలేదు. కాబట్టి అది ఏమన్నారు? అధ్యాత్మమే ఆయన యొక్క స్వభావం. ఎవరి యొక్క స్వభావం? ఎవరిది? ఆ బ్రహ్మం ఎవరైతే ఉన్నాడో అది. తర్వాత భూతభావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత. కర్మ అనేటువంటి పేరు సంజ్ఞిత అంటే పేరు కలిగినది. ఏది? విసర్గ. ఏంటి విసర్గ అంటే? విశేషమైన సృష్టి. సర్గ అంటే మామూలు సృష్టి, విసర్గ అంటే విశేషం. అది ఎలాంటిది? భూతభావోద్భవకర అంటే ఈ ప్రాణులందరినీ పుట్టించేటువంటి శక్తి. ప్రాణులందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? దేంట్లోంచి వస్తున్నారు కదా? ఆ సృష్టికి మూలమైనటువంటి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఏమన్నారు? విసర్గ. విసర్గ దాన్నే కర్మ అంటున్నాడు. అదే కర్మ. మన 3వ అధ్యాయంలో ఒక చోట ఈ జీవులందరినీ సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి, అవునా? తర్వాత ఏమన్నాడు? అనేన ప్రసవో
ప్రసవశ్వధ్వం ఏషవోస్విష్ట కామధకు. అంటే ఆ ప్రజాపతి బ్రహ్మ సృష్టించినప్పుడే ఏం చేశాడు? ప్రజలందరినీ సృష్టించి మీరందరూ ఈ యజ్ఞ భావనతో యజ్ఞముతో మీరందరూ అభివృద్ధి పొందండి అన్నాడు. అవునా? ఎవరు? ప్రజాపతి అంటే బ్రహ్మ. ప్రజాపతి ఇక్కడ బ్రహ్మదేవుడు అన్నారు. కాబట్టి ఇక్కడ విసర్గ అంటే ఏమిటట? ఈ సమస్త జీవులందరినీ సృష్టించేటువంటి ఒక శక్తి. ఒక రకంగా చెప్పాలంటే సృజనాత్మకమైన శక్తి. మొట్టమొదటిగా సృష్టి దేనితో ప్రారంభమైందో అదే కర్మట. అంతేగాని మనం చేసేటువంటి కావు. ఇక్కడ మామూలుగా మనిషి చేసేటువంటి కర్మనీయత కర్మ, నిత్య కర్మ, నైమిత్య కర్మ అనేది కాదు. ఆ మూలం, సృష్టికి మూలం. అంటే సృష్టించేటువంటి ఓ శక్తి, అది విసర్గం అన్నాడు. దానికి విసర్గం అని పేరు పెట్టాడు. విసర్గ అది సర్వపురాణులను పుట్టించేటువంటి సృజనాత్మకమైన శక్తి. అదే కర్మ, క్రియేటివ్ ఫోర్స్ అని. తర్వాత అధిభూతం అంటే ఏమిటని అడిగాడు కదా. క్షరోభావ. అధిభూతం అంటే ఏంటి? క్షరం. మరి బ్రహ్మం అంటే ఏంటి? అక్షరం. దీనికి అది ఆపోజిట్. క్షరమయ్యేదంతా అధిభూతం, భౌతికమే కదా. అది దైవతం. ఇవన్నీ ప్రకృతిలో దైవీ శక్తులు చాలా ఉన్నాయి బయట. అవునా? కాబట్టి పురుషుడు ఎవరండి అంటే ఈ లోపల ఎవరైతే పురి అంటే శరీరం. నవద్వారే పురే దేహి అన్నాడు కదా. ఈ పురములో ఉన్నటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో అని అధిదైవతం అన్నాడు. అధియజ్ఞ అత్ర దేహే, ఈ దేహములో ఉన్నాడు అధియజ్ఞుడు. ఆయన ఏం చేస్తున్నాడు? దేహభృతాం వర, ఓ దేహధారుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ అర్జున, ఆయన పురుషుడు అనేటువంటి వాడు ఇక్కడ ఈ దేహంలోనే కూర్చొని ఉన్నాడు అన్నాడు. ఎవరైనా? అధియజ్ఞం అహమేవా. ఇక్కడ ఇలా చూపిస్తున్నాడు. అహమేవా, నేనే ఈ దేహములో ఉన్నాను. ఈ దేహంలో ఉన్న నేనే అధియజ్ఞుణ్ణి. ఎవరో కాదు, నేనే. ఎక్కడ? అత్ర దేహే అహమేవ అధియజ్ఞ. ఈ దేహంలో నేనే అధియజ్ఞుడుగా ఉన్నాను చెప్పాను. సో వీటన్నిటికీ ఆన్సర్ అయిపోయాయి. అర్థమైపోయిందా? చేసుకోవాలి, ప్రయత్నం చెయ్యాలి. సరే, మనకి క్షరం అక్షరం రెండు పదాలు తెలుసు. ఇందులో క్షరం అంటే ఏంటి? ఈ భౌతికమైనదంతా క్షరం. ఎందుకంటే మనం కళ్ళ ముందు చూస్తున్నాం. భౌతికమైనదంతా ఏమవుతుంది? నశించిపోతుంది. మ్యాటర్. ఇప్పుడు అలా చూస్తే మన ఇంద్రియములు కానీ, అవునా, శరీరము కానీ పంచతన్మాత్రలు పంచభూతాల నుంచి వచ్చిందేగా. ఈ మొత్తం సమస్త ప్రపంచంలో ఉండే సమస్తము కూడా పంచభూతాల నుంచి వచ్చినాయి. ఇదంతా ఏమైపోతున్నాయి? మారిపోవట్లా? నశించిపోతున్నాయా లేదా? ఇదంతా కూడా అది భౌతికం. దీనికి విరుద్ధమైనటువంటిది అక్షరం. క్షరము కాదు. తర్వాత పరమమైనది. ఈ పరమంనే పరా అన్నాడు భగవంతుడు. 7వ అధ్యాయంలో ఏమన్నాడు? అక్కడ ఏమన్నాడు? అపరేయమిదస్వన్యా ప్రకృతిం విద్ధి మే పరా జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగతం. అంటే ఇదం జగత్ ధార్యతే. ఆ పర ఏం చేస్తుంది? ఈ జగత్తును మొత్తాన్ని ధరిస్తూ ఆధారంగా అధిష్టానంగా ఉన్నది. అదేమిటంటారు? అదే ఇక్కడ పరమం. వీటన్నిటికంటే ఎక్కువైనటువంటి అది అక్షరం. ఇవన్నీ క్షరం అవుతాయి, అది మాత్రం అక్షరం. ఆ క్షరం కాదు. అందుకే దాని పరమం. దానికి మించింది మరొకటి లేదు. సో బ్రహ్మం అంటే అది అక్షరం. తర్వాత పరమం. అయితే ఆ పరబ్రహ్మ ఎక్కడ ఉన్నాడు? ఆయన యొక్క ఇదేమిటి అంటే స్వభావ అధ్యాత్మం. స్వభావం అంటే ఏంటి? స్వభావం అంటే
రెండు అర్థాలు. భావం అంటే ఇక్కడ నేచర్ అని, ఉనికి అని ఒక అర్థం. భావం అభావం. మామూలు భావం భావం అంటే ఉండడం, అభావం అంటే లేకపోవడం. స్వభావం అంటే తన యొక్క ఉనికి అని అర్థం. ఇప్పుడు ఆ బ్రహ్మము పరమాత్మ అక్షరం కదా, ఎక్కడున్నాడు? ఈ మొత్తం జగత్తుకి ఆధారంగా ఉన్నాడా లేదా? పర అంటే అదే జగత్తుకు ఆధారమైన వాడు అక్షరం. సో జగత్తు నశించిపోతూ ఉంటే ఆయన ఎలాగున్నాడు? జగత్తు నశించిపోయేదానికి ఆధారముగా నశించకుండా ఉన్నాడు. జగత్తుకి అంటే మన కళ్ళు మూసుకొని ఇంత పెద్ద బ్రహ్మాండం, దానికి అడుగును ఎక్కడో అడుగునున్నాడని కాదు ఇక్కడ. ఇప్పుడు చూడండి, మనం బల పైన ఉన్నాం, బల మన కింద ఉంది. అట్లాగా కింద పైన కాదు ఇక్కడ. మరి ఎక్కడెక్కడైతే నామరూపాత్మిక జగత్తు ఉందో అక్కడక్కడంతా వ్యాపించి ఉంది సర్వత్రా. అది నశించిపోతుంది, నశించకుండా ఉండేది. అదే ఏమైంది ఇక్కడ? దాని యొక్క స్వభావం ఎక్కడుంది? అధ్యాత్మం ఎక్కడుంది? లోపలే ఉంది. మామూలుగా అధ్యాత్మం అనే పదాన్ని మనం ఎప్పుడు ఎక్కడ చూపిస్తాం? బయట చూపించాం. అక్కడ లోపల అధ్యాత్మ చేతస్సు అన్నారు చూడండి. అధ్యాత్మ చేతస్సు అంటే ఏంటి? ఆత్మగా. సో బయట అదే ప్రకాశం ఉంది, సర్వ జగత్తుని నిలబెడుతోంది. లోపల ఎక్కడ? ఈ మొత్తం సెటప్నంతా నిలబెట్టేది ఎవరు? అది అసలు స్వభావం అధ్యాత్మం. మరి అధ్యాత్మ చేతస్ అంటే ఏమిటి? ఇక్కడ మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస అన్నాడు అక్కడ. అంటే చేతస్సును అధ్యాత్మంలో నిలిపి చేయమన్నాడు. ఎక్కడ నిలపాలి? తన లోపలే ఉండేటువంటి ఆత్మరూపంగా చేసే ఆత్మ చైతన్యము అంటారు. అది స్వభావం. కాబట్టి ఎక్కడున్నాడు ఇప్పుడు పరమాత్మ? సో బ్రహ్మముగా సర్వవ్యాపకమై జగత్తుకి ఆధారమై ఉంటే ఈ జీవుడికి కూడా ఆధారం. జీవుడు అనేవాడు అహంకారం, ఈ అష్ట ప్రకృతి ఉంది కదా, దానికి ఆధారంగా ఉన్నాడు. ఇక కర్మ అనే దానికి కొత్త డెఫినేషన్ చెప్పాడు. ఈ డెఫినేషన్ ఎక్కడ రాలేదు, కొత్త దృష్టిలో చెప్తాడు. కర్మ అంటే ఏమిటట? కర్మ సంజ్ఞిత. కర్మ అనే పేరు కలిగినది ఏది? విసర్గ. విసర్గ అంటే ఏంటి? భూతభావోద్భవకర. భూతములు అంటే ప్రాణులు. ఈ ప్రాణులని పుట్టించేటువంటి శక్తి. ఏ శక్తి అయితే ప్రాణులను పుట్టిస్తుందో, దేని చేతి సమస్త ప్రాణులు సృష్టింపబడతారో అదే కర్మ. కాబట్టి బ్రహ్మ పుట్టుకతోనే ప్రతి జీవుడికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు అన్నాడు కదా. అక్కడే ప్రాణులందరినీ సృష్టించి ఏమి ఇచ్చాడు? ఇగో మీరు కర్మ చేయండి అన్నాడు. ఆ కర్మ ఎలా చేయాలి? యజ్ఞభావంతో చేయమన్నాడు. అవునా కాదా? సో దీనికి మూలం ఏమిటి? ఇప్పుడు ప్రజాపతి సృష్టికర్త చేసేటువంటి కర్మ, అదే కర్మ. కర్మ అంటే అసలు అర్థం అది. మరి జీవుళ్ళు ఏం చేస్తున్నారు? జీవుళ్ళు చేసేదంతా రకరకాలు, దానికి తోకలు తగిలించాలి. ఏమిటి? ఏం కర్మ? కామ్య కర్మ, నీత కర్మ, నైమిత్తిక కర్మ, నిత్య కర్మ అని చెప్పాడు కదా. ఇవన్నీ ఉన్నాయి. అసలు కర్మ అంటే ఏమిటి? అదే నిజమే కదా. ఇప్పుడు సృష్టి ఏమీ లేదు, తనకు తానుగా పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఏమి కర్మలు ఏమి ఉండవు అక్కడ. ఆ తర్వాత ఏమైంది? ఈశ్వరుడు. కొంచెం వేదాంతంలోకి వెళ్తే ఈశ్వరుడు సమష్టి కారణ శరీర అభిమాని. అక్కడేం కర్మ జరగదు. సో కర్మ అనేది ఎప్పుడు జరుగుతుంది? హిరణ్య గర్భస్థాయికి వచ్చేటప్పటికి సమష్టి సూక్ష్మ శరీర అభిమాని ఉంది కదా, హిరణ్య గర్భం. అక్కడే కర్మ మొదలైంది. ఈశ్వర స్థాయిలో కర్మ లేదుగా. కేవలం ఏమవుతున్నాడు అక్కడ? ఏం రావాలో, జీవుళ్ళు ఎవరు రావాలో ఏమో అవన్నీ తెలిసిన వాడు అంతే. ఆయన కర్మ ఆయనకి ఉండదు, ఈశ్వరుడికి. అందుకే నా కర్మాణి, నా కర్తృత్వం ఇవేమి ఉండవు ఆయన. సో కర్మ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? హిరణ్య గర్భుడి దగ్గర. అంటే
బ్రహ్మదేవుడి స్థాయికి వచ్చేటప్పటికి సమిష్టి సూక్ష్మ శరీర అభిమాని ఆయన సృష్టిస్తాడు. ముందు సూక్ష్మభూతములు సృష్టించి తర్వాత స్థూలభూతములు వస్తాయి. ఆ సూక్ష్మభూతముల యొక్క సృష్టి చేసే హిరణ్య గర్భుడిని బ్రహ్మని ఏమన్నారు ఇక్కడ? ఆయన చేసేది ఏమిటి? విసర్గ. దాన్నే కర్మ. సో మానవుడు చేసేది కాదనమాట. మానవుడు చేసేది ఏమిటి? కర్మ కర్మబంధం ఏర్పరిస్తే కదా ఈ రకరకాలు. కానీ ఇక్కడ కర్మ అనేదానికి అది చెప్పాడు. సమిష్టిలో తీసుకొచ్చి చెప్పాడు అక్కడ. సరే, అధిభూతం అది అయిపోయింది. తర్వాత అధిదైవతం. అది దైవం. దైవం అనే పదానికి చాలా అర్థాలు చెప్తారు. దైవం అనేదాన్ని ప్రారంధాన్ని దైవం అంటారు కదా. తర్వాత ఈ దేవతలందరూ దైవ స్వరూపాలు, దైవం అని చాలా వాడతారు. ఇక్కడ పురుష అధిదైవతం. పురుషుడు అంటే ఎవరు? మళ్ళీ పురుషుడు అంటే శరీరం కాదు. ఇక్కడ పురుష అంటే ఎవరన్నారు? పురుషుడు అధిదైవం, లోపల ఉన్నవాడు, అంతర్యామి. ఏమన్నారు? పురుషుడు అంటే అంతర్యామి. ఇప్పుడు చూడండి, స్వభావమేమో ఏమన్నారు అక్కడ? అధ్యాత్మం. ఆ పరబ్రహ్మముగా ఉన్నటువంటి వాడు ఇక్కడ ఆత్మరూపుడై ఉన్నాడు. అది స్వభావం, సహజమైన స్వభావం. రెండవది పురుష అనే పదం ఎందుకు వాడారంటే ఇక్కడ పురమునందు ఉన్నవాడు కాబట్టి పురుషుడు. మళ్ళీ ఇంకో పురుషుడు ఉన్నాడు, పూరయతి ఇది పురుష. ఎందుకంటే మనలో ఎన్నో దైవీ శక్తులు పనిచేస్తున్నాయి. అక్కడ లోపల కూడా, ఏ లోపల? శరీరంలో పనిచేయట్లా. ఇంద్రియముల శక్తులన్నీ ఎవరు? దైవీ శక్తులే. వీటన్నిటికీ మూలం ఎవరు? పురుషుడు. ఈ దైవీ శక్తులన్నిటికీ మూలమైనటువంటి వాడు ఆయన అధిదైవం. ఆ దైవము ఉంటేనే ఈ పురములో మిగతా శక్తులన్నీ పనిచేస్తాయి, లేకపోతే ఏవి పనిచేయవు. అంతేగా. అందుకని పురుషుడు అనే పేరుతో అధిదైవం. లేకపోతే మనలో ఎంతో మంది దేవతలు ఉన్నారు. ఒక్కొక్క ఇంద్రియానికి ఓ శక్తి, మనసుకు రుద్రుడు, ఇలా ఇంతమంది దేవతలు ఉన్నారు కదా. కాబట్టి అధిదైవం అంటే ఎవరు? ఇప్పుడు వీళ్ళందరూ రావాలి. అట్లయితే అంతమంది లేరు, ఇప్పుడు ఒకడే అన్నాడు. సో వీళ్ళందరికీ ప్రిసైడింగ్ డైటీ, వీళ్ళందరికీ మూలమైనటువంటి వాడు పురుష. సో పురుష అంటే శరీరము కాదు. ఇక్కడ శరీరములో ఏ దేవతలైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ మూలం పురుష. తర్వాత అది యజ్ఞం. అది యజ్ఞం అంటే అది యజ్ఞుడు. ఇక్కడ అది యజ్ఞ అంటే అది యజ్ఞుడు. అహం ఏవా, నేనే. ఎందుకు అది యజ్ఞ అనే పదం వాడేది ఇక్కడ? నేనే ఇక్కడ ఉన్నాను అంటే పదం. ఆయన అధియజ్ఞ పదం వాడి తర్వాత ఏమంటున్నాడు? నేనే అంటున్నాడు. కారణం ఏంటంటే మానవుడు ఎన్నెన్నో కర్మలు చేస్తాడు. ఈ కర్మలన్నీ కూడా దేనికోసం చేస్తున్నాడు? ఇంద్రియములనే దేవతలకు తృప్తిపరచడానికి. లోపల తెలియకుండా ఇంద్రియాలు చేస్తున్నాయి కదా పనులు. దేనికి చేస్తున్నాడు? ఆ ఇంద్రియాల కోరికలు తీర్చుకోవడానికి. ఇదంతా ఒక యజ్ఞమే అనే ఒక భావాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి చేస్తున్నాడు. ఈ అధియజ్ఞ అనే పదం అర్జునుడికి తెలియదు, కృష్ణుడే ఇంట్రడ్యూస్ చేశాడు. అవునా? అస్మిన్ దేహే అధియజ్ఞుడు ఎవరో తెలుస్తుంది అన్నాడు. సో అధియజ్ఞుడు ఎవరు? ఇప్పుడు ఇన్ని ఇంద్రియాలకి ప్రతిరోజు ఈ విషయాలు అనేటువంటి ఆహుతులు సమర్పిస్తున్నాడు కదా ఈ జీవుడు. ఎవరి కోసం సమర్పిస్తున్నాడు? ఇండైరెక్ట్ గా సూచన. అంటే నేను ఇక్కడ ఉండబట్టే ఈ ఇంద్రియాల్లో విషయాలు వచ్చి పడుతున్నాయి. నేను ఇక్కడ లేకపోతే ఈ విషయాలు తీసుకొచ్చి ఎందుకు ఇంద్రియాల్లోకి వేస్తున్నాడు? ఇది నిత్యాగ్నిహోత్రం. అవునా? ప్రతిరోజు ప్రతి పూట జరుగుతూనే ఉంది కదా.
కాబట్టి ఈ మొత్తం జరిగేటువంటి ఈ యజ్ఞానికి ఎవరు మూలం? ఎవరు? అహమేవా, నేనే. అంటే నేనే ఈ యజ్ఞాన్ని ఇక్కడ ఇచ్చేస్తూ ఉన్నాను, నేను ఉండబట్టి ఇది జరుగుతోంది, లేకపోతే జరగదు కదా చెప్పాడు. ఇక చివరి ప్రశ్న ఏంటది? ప్రయాణకాలే శరీరం విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఆ మంచి ఇంద్రియ నిగ్రహం కలిగి మనసును వశంలో చేసుకున్నటువంటి వారు ఎలా నిన్ను తెలుసుకుంటారు, నీవు ఎలా తెలియబడతావు? అది చాలా వైటల్ క్వశ్చన్, అది ముఖ్యమైనటువంటి. 7వ అధ్యాయం చివరిలో జరామరణ మోక్షాయ దృఢవ్రతాః కదా చెప్పి మాం ఆశ్రిత్య యతంతి అన్నాడు చూడండి, దాని కంటిన్యూషన్. ఆ మోక్షమైనటువంటి వాడు ఆయన ఆశ్రయించి ప్రయత్నం కొనసాగిస్తాడు అనా. అప్పుడు వాళ్ళని ఎలా తెలుసుకుంటారు నిన్ను శరీరం విడిచిపెట్టేటప్పుడు అనే ప్రశ్న వచ్చింది ఇక్కడ. సో దానికి భగవంతుడు ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. చివరి కాలంలో తెలుసుకోవడం. ప్రయాణకాలే, అంతకాలే మాం ఏవ స్మరన్ కలేవరం ముక్త్వా, అంటే చివరి సమయంలో, ఎప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళే సమయంలో మామేవ స్మరన్, నన్నే స్మరించుకుంటూ, కలేవరం ఉంది కదా, ఇప్పుడు విడిచిపెట్టేటప్పుడు దాన్ని కళేవరం అన్నాడు, శరీరం అల్లే. నీవు వెళ్ళిపోతే అది కళేవరమే, అవునా? కళేవరానికి దేహం అనే పదానికి తేడా లేదు. బతికున్నప్పుడు లోపల ఈయన ఆడుతున్నప్పుడు దేహం అంటావు, ఆయన వెళ్ళిపోతే అంతే, ఇక తగలేయాల్సింది, ఎందుకు పనికిరాదు. కాబట్టి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు, అందుకని కళేవరం నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఎలా వెళ్తున్నాడు? మామేవ స్మరన్. అప్పుడు ఏమవుతుంది? సహా మద్భావం, ఎవరైతే ఇలా చేస్తారో వాడు మద్భావం యాతి, నన్నే పొందుతాడు. అత్ర నా సంశయ అస్తి, నాస్తి, ఇక్కడ సంశయం అనేది లేనే లేదు. మద్భావం యాతి మద్భావం యాతి, నా భావాన్ని పొందుతాడు. ఎప్పుడు? శరీరం వెళ్ళిపోయేటప్పుడు నన్నే తలుచుకుంటూ వెళ్ళిపోతే నన్నే పొందుతాడు, ఇందులో సందేహం ఏం లేదు. ఇప్పుడు నన్నే అంటే ఏంటి? ఏ నన్ను? మళ్ళీ కృష్ణుడా, రాముడా, గోలోకమా, వైకుంఠమా, కైలాసమా, మణిద్వీపమా, ఎక్కడికి? పరమాత్మలో ఏకమవుతాడు. సో ఇక్కడ పరమాత్మనే చేరుతాడు అనేటప్పటికీ ఆయన ఒకడక్కడ కూర్చుంటాడు ఆ లోకంలో. ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి వచ్చాను నీ దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళి కలుసుకోవడం కాదు, మళ్ళీ అక్కడ మళ్ళీ ఒక మనిషిగా కాదు కదా, మనిషిని చేరుకోవడం కాదు కదా, ఇక్కడ ఏకమవడం. అయితే ఇక్కడ అంతకాలములో కూడా నన్నే స్మరించిన వాడు నన్ను పొందుతాడు. అంటే అంతకాలములో స్మరించకపోతే ఏం పొందలేడు, అంతేగా మరి అర్థం. అప్పుడు ఇక్కడ కూడా మహాత్ములు చెప్తారు, ఇక్కడ చా అనే పదం చూడండి, అది చాలా చాలా ముఖ్యం. చా అంటే ఏముందిలే కూడా అనే కదా, కాదు, అంత్యకాలములో కూడా నన్ను తలుచుకుంటే నన్ను పొందుతాడు. అంటే నువ్వు జీవితంలో సాధన చేసావు, కానీ చివరి సమయంలో దృష్టి ఏటో పోయింది అనుకోండి, పరమాత్మను స్మరించలేదు, అప్పుడు ఏమవుతాడు? చివరి థాట్ ఎటుంటే అటు తిరుగుతాడు జీవుడు, ప్రయాణం.
ఆ! అందుకని చివరి దాకా చెయ్యాలి. విడిచిపెట్టి వెళ్ళిపోయేదాకా చేయాల్సిందే. అది టర్నింగ్ పాయింట్ ఎటో పోతుంది. అంటే ఏమరపాటు ఉండడానికి వీలు లేదు. మర్చిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఒక అంతకాలే మామేం అన్నప్పుడు ఏమవుతుంది? ఇంతకాలములో కూడా అని ఎందుకన్నాడు? ఆ కూడా అనే పదం యొక్క విశేషార్థం ఏంటి ఇక్కడ? నువ్వు బ్రతికున్నంత కాలము చెయ్యాలి. చివరి సమయంలో కూడా తలుచుకోవాలి నన్నే. అంటే బ్రతికున్నంత కాలము చెయ్యకపోతే మరణించేటప్పుడు కూడా అనే పదం రాదు కదా. అవసరం లేదు అక్కడ. ఓహో, ఈ సాధన అంతా ఏంటి ఇప్పుడు? లైఫ్ లాంగ్ అని అర్థం. అంతేనా? ఏదో పార్ట్ టైం డ్యూటీ కాదు, మరేంటి ఫుల్ టైం జాబ్. పార్ట్ టైం జాబ్ కాదు సుమా. కాబట్టి అప్పుడు మళ్ళీ ఇంకోళ్ళు అంటారు అంతకాలేచా అని పెద్దపడే ఓ డేంజర్ ఏమొస్తుందండి, ప్రమాదము. చివరి సమయంలో తలుచుకుందాలి. ఇప్పుడు ఏమిటి మనకి అంత తొందర ఏముంది? ఇప్పుడు హాయిగా ఎంజాయ్ చేద్దాం, వెళ్ళిపోయేటప్పుడు నారాయణ నారాయణ అందాలే అని అనుకుంటారు. మరి అప్పుడు తలుచుకుంటానులే అనుకుంటే అప్పుడు సాధ్యమా? ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. తర్వాత శ్లోకంలో చెప్పాడు దీని అర్థం.